ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నమస్తే మేడం. ఏ టైంకి రమ్మన్నాను, ఏ టైంకి వచ్చావు? సారీ మేడం, చెప్పండి ఏం చేయాలి? ఇదిగో ఈ కవర్ తీసుకెళ్లి ఆ ఇంట్లో ఒక ముసలావిడుంటుంది, ఆవిడకిచ్చేసి రావాలి. ఎక్కడ తెచ్చావంటే ఏం చెప్పాలి మేడం? కొరియర్ అని చెప్పు. ఆ లెటర్ ఇచ్చేసి ఏం మాట్లాడకుండా వెంటనే వచ్చాయి. వెళ్ళు. మేడం కొరియర్, మేడం కొరియర్, మేడం కొరియర్. వస్తున్నా. కొరియరా? ఎవరికి? కాంతం అంటే మీరే కదా? నేనే. అయితే ఇది మీకేనండి. ఇదిగో బాబు, బాబు. కొరియర్ ఇచ్చి సంతకం చేయించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. నాకు కొరియర్ ఎవరు పంపించారు? ఏంటిది? మేడం కవర్ ఇచ్చేసాను. దేనికి మేడం మీ 100? అది నువ్వు కవర్ ఇచ్చినందుకు. ఇది నువ్వు చేసిన పని ఎవరికీ చెప్పకుండా ఉండటానికి. థ్యాంక్ యూ మేడం. చూడు, నువ్విక్కడే ఉంటావు కాబట్టి ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేసి నాకు చెప్పాలి. అలాగే మేడం. జాగ్రత్త, పొరపాటును కూడా ఆ ముసల్దాని కంట్లో పడకు. నిన్ను చూసింది అంటే గుర్తుపట్టే అవకాశం ఉంది. ఓకే మేడం. బార్బీ, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. వాట్ హ్యాపెండ్? నీకు చెప్పింది ఏమైంది? ఆ కవర్ ఆ కాంతానికి ఇచ్చావా? నేనివ్వలేదు మేడం. వాట్? ఇవ్వలేదా? అసలు నేనెందుకు పంపించాను? నేను వెళ్ళి ఇవ్వలేదు మేడం, వేరే వాళ్ళ చేత ఆ కాంతానికి ఇప్పించాను. హో, మొత్తానికి కాంతం చేతికి వెడ్డింగ్ కార్డ్ వెళ్ళింది కదా. ఈ కవర్లో ఏముందబ్బా? ఈ టైం కల్లా ముసల్ది ఆ కవర్ ఓపెన్ చేసి ఉంటుంది కదా బార్బీ? ఓపెన్ చేసే ఉంటుంది మేడం. ఆ వెడ్డింగ్ కార్డ్ చూస్తే ఆవిడ పరిస్థితి ఏంటి మేడం? ఏముంది, కవర్ ఓపెన్ చేశాక ఓపెన్ హార్ట్ సర్జరీని. అబ్బా, ఆ ఫోన్ ఒకటి నా ప్రాణానికి. హలో, ఎవరు? హలో, మిమ్మల్నే. ఎవరు? ఇంట్లో ఎవరూ లేరు. సులోచన పిల్లలతో స్కూల్కెళ్ళింది. గంట దాకా రాదు. మేఘన నందులను వర్క్ మీద బయటికి పంపించాము. వాళ్ళు ఇంటికి వెళ్లరు. సో ఆ కవర్ ముసల్దాన్ని చూడకుండా ఆపడానికి ఏ ఛాన్స్ లేదు. అవును మేడం, మీరు ప్లాన్ చేశాక ఇక తిరిగేముంది? ఈ రోజు మేఘన విషయం ఇంట్లో తెలిసిపోతుంది.
ఆ కాంతానికి నిజం తెలియకుండా ఆపడం ఎవరి తరము కాదు, ఎవరు ఆపలేరు. అబ్బా, అరే ఈ కొరియర్ సంగతే మర్చిపోయానే. అబ్బబ్బబ్బబ్బా, ఈ ఫోన్ ఒకటి నా ప్రాణానికి తడవకోసారి మోగుతూనే ఉంటుంది. హలో హలో, ఎవరు? పోసే పాపిష్టిదానా, రోజుకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తావే? నువ్విచ్చే లోన్తో నేనేం చెయ్యాలే పిచ్చమొహందానా? ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? హలో హలో, షీ, ఎన్ని తిట్లు తిట్టినా వీళ్ళకి సిగ్గు శరం అనేదే లేదు. ఒరే ఒరే, పడిపోతారా? ఏమైంది సులోచన? పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళలేదా? వెళ్ళనత్తయ్యా, అక్కడికి వెళ్లేసరికి స్కూల్ హాలిడే అన్నారు. అదేంటి, ముందుగా తెలీదా? ఫోన్కి మెసేజ్ చేశారంట, అది నాకు తెలీదు కదా. బామ్మ బామ్మ, మనం దొంగ పోలీస్ ఆట ఆడుకుందామా? నువ్వు నేను పోలీసులం, అక్క దొంగ. మనం అక్కని పట్టుకోవాలి, రా బామ్మ. ఆది, మీరిద్దరూ ఆడుకోండి, బామ్మను వదిలేయండి, ఆవిడ పెద్దావిడ కదా. పెద్దావిడేంటే పెద్దావిడ అంటే నన్ను ముసల్దాన్ని చేసేస్తున్నావా? నేను చాలా స్ట్రాంగ్. మునిమన్న వాళ్ళతో ఆడుకోవడం అంటే ఎంత అదృష్టం ఉండాలి. రెండ్రే పిల్లలు, మనం ఆడుకుందాం. అటు అటు, అదే అది. పట్టుకోరా, నేను దొరకనుగా. అది దొరికింది, అది దొరికింది. అమ్మా అమ్మా, ఇక చాలమ్మా, నాకు ఓపిక అయిపోయింది. అమ్మా సులోచనమ్మా, కాస్త కాఫీ పట్టరమ్మా. అలాగే అత్తయ్య. అమ్మా, ఇదేంటి? అదా, ఇందాకేదో కొరియర్ వచ్చిందమ్మా, అదేంటో చదువమ్మా. అరే, ఇది మమ్మీ డాడీల వెడ్డింగ్ కార్డు. ఏంటి, మీ మమ్మీ డాడీల వెడ్డింగ్ కార్డా? అవును బామ్మ, ఇదిగో ఇందులో మా మమ్మీ పేరు కూడా ఉంది. మీ
మమ్మీ డాడీల వెడ్డింగ్ కార్డు నాకు కొరియర్ రావడం ఏంటి? ఏది ఒకసారి ఇలా ఇవ్వు. ఇదిగో. అయ్యో అత్తయ్య, ఇది మనది కాదు, అడ్రస్ వేరే ఉంది. అదేంటి కొరియర్ కుర్రాడు కాంతం మీరేనా అని అడిగి మరీ ఇచ్చాడు. అది మీ పేరు సూర్యకాంతం కదత్తయ్య. ఆ పక్కన లక్ష్మీకాంతం అని ఇంకో ఆవిడుంది. ఆవిడని కూడా కాంతం అనే పిలుస్తారు. ఇదిగో డోర్ నంబర్ కూడా వాళ్ళదే ఉంది. పేరు చూసి కన్ఫ్యూజ్ అయి ఉంటారు. అవునా? మరైతే అందులో మేఘన అనే పేరుందని నిచ్చి చెప్తుంది. బావుందత్తయ్య. మేఘన అనే పేరు వీళ్ళమ్మ ఒక్కదానికే ఉంటుందా ఏంటి? ఆయన ఎప్పుడు ఆయన పెళ్లి శుభలేఖ ఇప్పుడు మీకెవరు పంపిస్తారు? అదే కదా నాకు అర్థం కానిది. సరే ఉండండి అత్తయ్య, ఈ శుభలేఖ వాళ్ళకి ఇచ్చేసిస్తాను. అలాగేనమ్మా. పిల్లలు, మీరిక్కడే ఉంటే బామ్మగారిని ఇబ్బంది పెడతారు. మీరు నాతో పాటు రండి. పదండి, రండి. ఏంటి నిత్య నువ్వు చేసిన పని? ఈ వెడ్డింగ్ కార్డు నువ్వెందుకు చదివావు? అలా చదవచ్చా? బామ్మగారికి అర్థం కాలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరుగుండేది? నాకేం తెలుసు నాన్నమ్మా. ఈ కార్డులో అమ్మ పేరుందని చదివా. ఇందులో మేఘనా విత్ అమర్ అని ఉంది. అమర్ అంటే మా డాడీనే కదా. అందుకే మమ్మీ డాడీల వెడ్డింగ్ కార్డ్ చూశాను కదా అనే హ్యాపీనెస్ లో చదివాను. అది మీ మమ్మీ పేరేంటి? మేఘనా. మరి డాడీ పేరు చెప్పు. మీ డాడీ పేరేంటి? అమర్. అమర్ కాదు నాన్న, మీ డాడీ పేరు నందు. మీ మమ్మీ ఏం చెప్పింది? మీ ఇద్దరికీ డాడీ అంటే నందు అని చెప్పింది కదా. నిత్య, నువ్వు చెప్పు. మీ మమ్మీని నాన్నని కలిపింది నువ్వే కదా. వాళ్ళిద్దరూ కలవడానికి, పెళ్లి చేసుకోవడానికి కారణం నువ్వే కదా. మీ మమ్మీకి భర్తగా, మీకు డాడీగా ఉండడానికి ఒక మంచి వ్యక్తి కావాలని పేపర్లో యాడ్ ఇచ్చింది నువ్వేనా? అవును. నువ్వు కోరుకున్నట్టే నందు మీ మమ్మీ మెళ్ళో తాళి కట్టాడు. తనకి భర్త, మీకు డాడీ అయ్యాడా లేదా? అయ్యాడు. మరలాంటప్పుడు మీ డాడీ అమర్ అని ఎలా అంటావు? ఇదిగో చూడండి, మీ ఇద్దరికీ చెప్తున్నాను, మీకు డాడీ అంటే నందునే. అందుకే కదా మీరు ఇంటికొచ్చారు. అమర్ ఎప్పుడో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదు. మీకే అవసరం వచ్చినా చూసుకునేదెవరు? నందునే కదా. మీతో ఆడుకునేది, మీతో కబుర్లు చెప్పేది, మీకేం కావాలన్నా చేసి పెట్టేది అంతా నందునే కదా. అవును. కాబట్టి ఎవ్వరడిగినా మీ డాడీ నందు అనే చెప్పాలి. నేను మీకు నానమ్మని. మనమంతా ఒక ఫ్యామిలీ కదా. ఏమంటారు? అవును, మనమంతా ఒకే ఫ్యామిలీ. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఎవరైనా సరే మిమ్మల్ని పట్టుకుని అడిగినా సరే పొరపాటున కూడా లేని అమర్ని మీ డాడీ అనకూడదు. సరేనా? అలాగే నాన్నమ్మా. వెరీ గుడ్. ఇదిగో ఈ వెడ్డింగ్ కార్డ్ని మీ చేతులతోనే చింపి అవతల పారేయండి. పదండి, రానన్నా. మీరిద్దరు తిరిగి ఆఫీసులో జాయిన్ కావడం
నాకు చాలా హ్యాపీగా ఉంది బ్రో. నాకు కూడా హ్యాపీగానే ఉంది, ఎందుకంటే నా లైఫ్ టర్నింగ్ అయింది ఇక్కడే కదా. ఏంటి అప్పుడు సీరియసే ఇప్పుడు సీరియసేనా? చూడరా శివ, ఒకప్పుడు ఇదే ఆఫీసులో తన చుట్టూ తిరిగానని ఎంత ఏడిపించేది, ఇప్పుడు భర్తనైన తర్వాత కూడా ఇంకా అలా చూస్తుందో చూడు. ఏమోరా బాబు, మీ ఇద్దరి మధ్యలోకి నన్ను లాక్కండి. భార్యాభర్తల మధ్య ఇరుక్కుంటే ఆ దేవుడు కూడా కాపాడలేడంట. నన్ను వదిలేయండి. అంతా బాగుంది, కానీ ఈ ఆఫీస్ లత చేతిలో నుంచి వెళ్ళిపోవడమే కాస్త బాధగా అనిపించింది. ఇది వాళ్ళ నాన్నగారి ఆఫీస్ పత్రిక. ఎన్నో ఆశయాలతో నడిపించేది. తప్పు చేసిన తన భర్తని కూడా వదలకుండా అరెస్ట్ చేయించింది. అలాంటి ఆఫీస్ లత వదులుకోవడం కొంచెం బాధగా ఉంది. ఆ వాల్యూస్ని ఇప్పుడు ఆరోహి కూడా ఫాలో అవుతుంది మేఘన. ఆరోహి కూడా చాలా మంచి పర్సన్. ఫస్ట్లో తన మాటలు తన బిహేవియర్ చూసి చాలా నెగిటివ్ అనుకున్నాను, కానీ తను చాలా మంచి మనిషి, వర్కహాలిక్ పర్సన్. కొంచెం యాంబిషియస్ కావడం వల్ల తప్పుగా అనుకునే ఛాన్స్ ఉంది. నేను మొదట్లో తన గురించి ఏమో అనుకున్నాను, కానీ తనే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ జాయిన్ కావాలని అడిగేసరికి కాదనలేకపోయాం. యాక్చువల్గా మాకిక్కడికి తిరిగి రావాలని లేదు, ఆరోహి బలవంతం మీద వచ్చాం. ఆవిడ గొప్పతనం బ్రో. టాలెంట్, సిన్సియారిటీ ఉన్న వాళ్ళని అస్సలు వదులుకోదు. ఎనీవే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వరల్డ్. శివ, చెప్పడం మర్చిపోయాను, నాకు హెల్ప్ కావాలి. ఏంటది? అది మా పిల్లల సర్టిఫికేట్స్ మీద ఇనిషియల్ చేంజ్ చేయాలి. ఇంటి పేరు మార్చాలా? అవునరా, ఇప్పుడు పిల్లలిద్దరూ నా పిల్లలే కదా, నా ఇంటి పేరే నా పిల్లలకు కూడా ఉండాలి. లేదు అంటే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నందు, యు రియల్లీ గ్రేట్. ఎందుకురా, అంత గ్రేట్ పని నేనేం చేశాను? మేఘనని పెళ్లి చేసుకోవడమే కాకుండా తన పిల్లల్ని కూడా నీ పిల్లలుగా మార్చుకోవాలనుకుంటున్నావు కదా, దట్స్ రియల్లీ గ్రేట్. ఇందులో నాదేం లేదు బాబు, ఆ గ్రేట్నెస్ అంతా ఇదిగో మేఘనదే. నా ప్రేమన్న మీ పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆ పిల్లలకి నన్ను తండ్రిని చేసింది. నా మీద ఎంత నమ్మకం లేకపోతే తను పిల్లలకి నా ఇంటి పేరు మారుస్తానంటే ఒప్పుకుంటుంది. సో నువ్వు ఏదైనా చెప్పాలనుకున్నా, ఏదైనా పొగడాలనుకున్నా ఆ క్రెడిట్ అంతా మేఘన గారికే ఇచ్చేయి. ఇది కొంచెం ఓవర్ అనిపిస్తుంది కదా? కొంచెం కాదు మేఘన, చాలా ఓవర్ అనిపిస్తుంది. నీ జోకులాపి ముందు పని చూడరా. రేపే వెళ్ళి మాట్లాడి చెప్తాను, ఓకేనా? సరే శివ, మేము ఇక బయలుదేరుతాం. ఓకే, బాయ్. బాయ్. ఏంటత్తయ్య, మీరు చెప్పేది నిజమా? అవును. ఎవరు పంపించారో తెలీదు, ఎందుకు పంపించారో తెలీదు. ఆల్మోస్ట్ అత్తయ్య గారికి అంతా తెలిసిపోయిందనుకున్నాను మేఘన. అమ్మా, ఇప్పటి వరకు అయితే నిజంగా బామ్మకి విషయాలేం తెలియవు కదా. ఆవిడికి తెలుసుంటే ఈ పాటికి ఇల్లు ఇలా ఉండేదా? మనం ఇలా మాట్లాడుకుని ఉండేవాళ్ళుమా? మన అదృష్టం బాగుండి ఈరోజు స్కూల్కి హాలిడే ఇచ్చారు. నేను కరెక్ట్ టైంకి ఇంటికి వచ్చాను, లేదంటే ఆ కవర్ ఓపెన్ చేసి ఆ వెడ్డింగ్ కార్డ్ చదివేసేది. అసలు ఆ కార్డ్ ఎవరు పంపించారు? వాళ్ళకి మన ఇంటి అడ్రస్ ఎలా తెలుసు? అది కూడా బామ్మ పేరు రాశారంటే వాళ్ళకి మన గురించి బాగా తెలిసినట్లుంది మేఘన. అసలు ఇదంతా ఎవరి పని అయి ఉంటుంది మేఘన? ఆ కార్డు ఎవరి దగ్గర ఉంటుంది? ఏమో, నాకెలా తెలుస్తుంది? నిజమే, నీకు తెలీదు, కానీ ఎవరో వాంటెడ్గానే ఇదంతా చేశారు. నిత్య ఆ కార్డు చదివేసరికి నాకు ప్రాణం పోయినంత పని అయింది. వెంటనే ఏదోలా కవర్ చేసి ఆ కార్డ్ని బయటికి తీసుకెళ్లి చింపి ముక్కలు చేశాను. లేదంటే జరిగేది ఊహించుకోవడానికే భయం వేస్తోంది. అసలు మీకంత బద్ధశత్రువులు ఎవరున్నారు? ఎవరో కావాలని పనిగట్టుకుని ఇదంతా చేశారు. అదే తెలియడం లేదు అత్తయ్య. మా పెళ్లిని ఒప్పుకోని వ్యక్తి అంటే అది ప్రతిమ ఒక్కతే, కానీ తను కూడా ఇప్పుడు లేదు. మరి ఇంకెవరి పని అయి ఉంటుంది?
అత్తయ్య వెడ్డింగ్ కార్డ్ చింపేశారు కదా, మరి ఆ కొరియర్ కవర్ అది కూడా చింపేశారా? లేదమ్మా, ఇంట్లోనే ఉంది. ఒకసారి ఇవ్వండి అత్తయ్య, చూద్దాం. ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగోమ్మా. చాలా క్లియర్గా కాంతం గారు అని రాశారు కదా అత్తయ్య. అదే కదమ్మా నా బాధంతా. ఈ పర్ఫ్యూమ్ స్మెల్ నేను ఇంతకు ముందు ఎక్కడో చూశాను. నందు, నువ్వు ఒకసారి చూడు. అవును, ఇదెవరో మనకి తెలిసిన వాళ్ళే వాడతారు అనుకుంటాను. ఎవరే ఉంటారు, బట్ నాకు ఈ స్మెల్ బాగా పరిచయం. అత్తయ్య, ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఇంటి నుంచి, మీ అందరి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. బామ్మగారు, నా వల్ల మీకు కలిగిన ఇబ్బందికి నన్ను క్షమించండి. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.